హాయ్ అండి, వెల్కమ్ టు బిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ నేనెవర్ని. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. భద్రయ్య నెమ్మదస్తుడు, అంతకు మించి భయస్థుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయిన భద్రయ్యను అతని తాత పెంచి పెద్ద చేశాడు. ఉన్న ఎకరం పొలంలో కూరగాయలు పండించి వాటిని దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్ముతూ గుట్టుగా సంసారం నెట్టుకొస్తున్నాడు. భద్రయ్యకు చంద్రకాంతతో పెళ్ళైన ఏడాదిలోగా అతడి తాత చనిపోయాడు. భద్రయ్య కట్నం తీసుకోలేదు, కానీ చంద్రకాంత తల్లిదండ్రులు స్త్రీధనంగా ఆమెకు 50,000 రూపాయలు ఇచ్చారు. ఒకరోజు రాత్రి భర్తకు విస్తరలో అన్నం వడ్డిస్తూ, ఎన్నాళ్ళిలా ఎదుగు బొదుగు లేని బతుకు గడుపుతాం, నా దగ్గర 50,000 రూపాయలున్నాయి కదా, మనకున్న ఆ ఎకరం పొలం కూడా అమ్మేసి పట్నం వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న పచారీ కొట్టు పెట్టుకుందాం అన్నది చంద్రకాంత. పట్నంలో ఇంటి అద్దెలు విపరీతం కదా అన్నాడు భద్రయ్య. రేపు సొరకాయలు అమ్మేశాక ఊరికి పెడగా చౌకలో అద్దెలు దొరుకుతుందేమో చూడు, ఈ కార్తీక మాసంలోనే వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజులు ఉన్నాయట అన్నది చంద్రకాంత. మర్నాడు అదేవిధంగా పట్నం సంతలో వ్యాపారం ముగించుకొని భద్రయ్య ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు. తాను అనుకున్నంత తక్కువలో అద్దెలో ఎక్కడా ఇల్లు కనిపించలేదు. సాయంకాలానికి పట్నం చివరిలో ఒక పాతకాలపు ఇల్లు కనిపించింది. భద్రయ్య ఆ ఇంటిని సమీపించి 4 సార్లు తలుపు తట్టిన మీదట ఒక ముసలాయన ఏం కావాలి అంటూ తలుపు తెరిచాడు. మీ ఇంట్లో అద్దెకు వాటా ఏమైనా ఉందా అని అడిగాడు భద్రయ్య. ముసలాయన భద్రయ్యను యగాదిగా చూసి, నేను ఇల్లు అమ్మేసి నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నెల క్రితమే దీన్ని 50,000 కొన్నాను. అదే ధరకు నీకు ఇచ్చేస్తాను, కొంటావా అని అడిగాడు. భద్రయ్య ఇల్లు అంతా తిరిగి చూశాడు. అంత పెద్ద ఇల్లు తమ పల్లెటూరులో కూడా 50,000కు రాదు. అయితే ఉన్న సొమ్ముని ఇంటికి పెట్టేస్తే వ్యాపారం ఎలాగా అని ఆలోచించసాగాడు. భద్రయ్య ఆలోచనలో పడ్డం చూసి, పోనీ 40,000కే ఇస్తాను, వారంలో రా అన్నాడా ముసలాయన. మర్నాడు చంద్రకాంతను పట్నం తీసుకువెళ్ళాడు భద్రయ్య. విశాలంగా ఉన్న ఆ ఇంటిని, పెరటి తోటను, ఏపుగా పెరిగి ఉన్న కొబ్బరి మామిడి చెట్లను చూసి మురిసిపోయింది చంద్రకాంత. పొలం అమ్మిన డబ్బులతో భార్యాభర్తలు ఇల్లు కొనేశారు. వారం రోజుల్లో మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేశారు. ఉన్న సామాన్లు ఆ ఇంట్లో అందంగా సర్దింది చంద్రకాంత. 2 కిటికీలున్న పెద్ద గదిలో పందిరి మంచం వేసింది. ఆ రాత్రి భోజనం చేశాక, ఇది మన సొంత ఇల్లు, వారం రోజులుగా అలసిపోయాను, ఈ పూట హాయిగా నిద్రపోతాను అన్నది చంద్రకాంత పెద్దగా ఆవలిస్తూ. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తూ ఉండటంతో పడుకోగానే నిద్ర ముంచుకొచ్చింది భార్యాభర్తలకు. అర్ధరాత్రి కావస్తూ ఉండగా ఏదో భీకర శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేచారు. మంచం అదురుతోంది, గదిలో సామాను కంపిస్తోంది. అంతలో వికృతమైన నవ్వుతో పాటు నేనెవర్ని అన్న ప్రశ్న వినిపించింది. భయంతో గజగజలాడిపోతూ ఆ ఇద్దరూ నోరు పెగల్లేదు. చెప్పండి నేనెవర్ని అని రెట్టించింది ఆ భీకర స్వరం. ముందు చంద్రకాంత ధైర్యం కూడా తీసుకుని, మాకు తెలియదు అన్నది మెల్లగా. మరుక్షణమే ఇద్దరి వీపుల మీద 2 కొరడా దెబ్బలు పడ్డాయి. వీపు మీద వాతలు తేలి భగ్గుమనడంతో కెవ్వుమన్నారు. వాళ్ళ అరుపులు విని పెద్దగా నవ్వుతూ, రేపు ఇదే వేళకు వచ్చి ఇదే ప్రశ్న వేస్తాను, సమాధానంతో సిద్ధంగా ఉండండి అని హెచ్చరించిందా వికృత స్వరం. ఆ రాత్రంతా భార్యాభర్తలకు నిద్రలేదు. అక్కడ దెయ్యం ఉండటం వల్లే ఈ ముసలాయన చవగ్గా దాన్ని తమకు అంటగట్టాడని గ్రహించి ఏం చేయాలో తెలియక సతమతమయ్యారు. మర్నాడు అర్ధరాత్రి అదే భీకర స్వరం నేనెవర్ని అని ప్రశ్నించింది. పిచాచివి, దయచేసి మమ్మల్ని బాధించకు అని వేడుకున్నారు భార్యాభర్తలు. అయినా కొరడ దెబ్బలు తగిలాయి. 3వ రాత్రి నేనెవర్ని అన్న ప్రశ్నకు, మా పాలిట దేవుడివి, మమ్మల్ని కరుణించు అన్నారు భార్యాభర్తలు. అయినా కొరడా దెబ్బలు తప్పలేదు. అది మొదలు ప్రతి రాత్రి ఆ అదృశ్యస్వరం నేనెవర్ని అని ప్రశ్నించినప్పుడు ఏ సమాధానం చెప్పినా, ఎంతగా పొగిడినా వాళ్లకు కొరడా దెబ్బలు తినక తప్పడం లేదు. ఆ బాధతో భద్రయ్య ఇంకా వ్యాపారం ప్రారంభించనే లేదు. ఇలా ఉండగా వాళ్ల కొత్త ఇల్లు చూడటానికి చంద్రకాంత పిన్నమ్మ కొడుకు ఒక సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చుట్టూ చూసి, 1,00,000కు పైగా ఖరీదు చేసే ఇల్లు 40,000కే ఎలా వచ్చిందబ్బా అన్నాడు ఆశ్చర్యపోతూ. భద్రయ్య ఏమీ మాట్లాడకుండా మౌనం వహించాడు. తమ్ముణ్ణి తొందరగా పంపివేయాలన్న చంద్రకాంత చీకటి పడగానే అతనికి భోజనం పెట్టేసింది. అయినా అతడు వెళ్లేలా కనిపించలేదు. ఆ కబురు ఈ కబురు చెప్తూ గదిలో పడుకోవడానికి ఒక పక్కగా చాప వాల్చుకున్నాడు. నువ్వు ఊరికి బయలుదేరలేదా, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతావా అని ఆతురతగా అడిగింది చంద్రకాంత. అలా కంగారు పడతావేంటి, తెల్లవారక పట్టణంలో కొద్ది పని ఉంది నాకు అన్నాడతను. రాత్రికి ఇక్కడే ఉంటే నీకు కొరడా దెబ్బలు తప్పవు అంటూ నోరు జారింది చంద్రకాంత. కొరడా దెబ్బలేమిటి అని తెల్లబోయాడు అతను. భద్రయ్య కల్పించుకొని, ఇంట్లో దోమలు ఎక్కువ,
అవి కుడితే కొరడాతో కొట్టుకున్నంత బాధగా ఉంటుంది మీ అక్కకు అంటూ సర్ది చెప్పబోయాడు. అది కాదు అంటూ చంద్రకాంత తమ్ముడికి ఆ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో జరుగుతున్న తతంగమంతా చెప్పేసి 30,000 వచ్చినా ఈ ఇల్లు అమ్మేసే ప్రయత్నంలో ఉన్నాడు మీ బావ అన్నది. ఇప్పుడు నిద్ర ముంచుకొస్తోంది, ఇంటి బేరం సంగతి రేపు ఆలోచిద్దాం అంటూ అతడు చాప మీద గొర్ర పెట్టి నిద్రపోయాడు. అర్ధరాత్రి కాగానే గదంతా కంపించి రోజులాగానే నేనెవర్ని అనే భీకర స్వరం వినిపించింది. అంతవరకు నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతున్న భద్రయ్య అదిరిపడి లేచి, ఆంజనేయులు, దయ్యం దయ్యం కాపాడు అంటూ భయంతో బామ్మర్దిని పిలవసాగాడు. బామ్మర్ది ఆంజనేయులు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. నేనెవర్ని అని మళ్ళీ గద్దించిందా భీకర స్వరం. నువ్వెవరివా? అసలు నేనెవరో నీకు తెలుసా? ఆంజనేయుల్ని. రోజు నిద్రాభంగం కలిగించి మా వాళ్లను బాధిస్తున్నావని నీ పని పట్టడానికే వచ్చాను. నిన్ను వదిలిపెట్టను. నాకిప్పుడు నిద్ర ముంచుకొస్తోంది. నువ్వెవరో రేపు చెప్తాను అన్నాడు ఆంజనేయులు. ఎప్పుడు చెప్తావు? ఎక్కడ చెప్తావు అని అడిగిందా కంఠస్వరం. ఆ సంగతి ఇప్పుడే అడిగితే ఎలా? రేపే చింత చెట్టుకో నిన్ను బంధించి మేకు దిగివేసినప్పుడు, సీసాలో బంధించి భూస్థాపితం చేసినప్పుడు, కణకణలాడే నిప్పులో తోసేసినప్పుడు నువ్వెవరో చెప్తాను అన్నాడు ఆంజనేయులు మరింత పెద్దగా నవ్వుతూ. మరుక్షణమే కీచుమనే అరుపు, ఆ వెంటనే బాబు నేను వెళ్ళిపోతాను, నువ్వు అన్నంత పని చేయకు అనే మాటతో పాటు ధబీమంటూ ఒక చిన్న మూట మంచం మీద పడింది. అలా పడ్డంతో మూట ముడి విడిపోయి బంగారు కాసులు మంచమంతా చిందరవందరగా పడిపోయాయి. అన్ని కాసుల్ని ఒకేసారి చూడటంతో భద్రయ్యకు మూర్ఛ వచ్చినంత పనైంది. ఆంజనేయులు అతడు భుజం పట్టుకొని కుదపడంతో నేనెవర్ని అన్నాడు అయోమయంగా చూస్తూ. నువ్వు భద్రయ్యవి, పైగా మగవాడివి, ఈ ఇంటి యజమానివికి. మనిషికి ఇంత పిరికితనం మొహమాటం పనికిరాదు. భయపడవాళ్లనే ఎదుటివాళ్లు మరింత భయపడతారు. మీ మంచి మాటల్ని పట్టించుకోనా దయ్యం? నేను గట్టిగా బెదిరించేసరికి పారిపోయింది. ఇన్నాళ్ళు మీ కష్టాలకు పరిహారం చెల్లించి మరీ వెళ్ళింది. దెబ్బకు దయ్యం జడుస్తుంది అంటారు కదా, ఇకపైనైనా ధైర్యంగా వ్యాపారం చేసుకో బావా అన్నాడు ఆంజనేయులు నవ్వుతూ. నాకన్నా చిన్నవాడివైనా పెద్ద జీవిత సత్యం చెప్పి నా కళ్ళు తెరిపించావు అని ఆ తర్వాత కొంత ఆలోచించి దయ్యం బాధ తొలగడమే కాకుండా నీ మూలంగా అనుకోకుండా ధనము సమకూరింది. నీకు అభ్యంతరం లేకపోతే నేను ప్రారంభించబోయే వ్యాపారంలో నీకు వాటా ఇస్తాను. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. నువ్వు పక్కన ఉంటే నాకు ఇంకా ధైర్యంగా ఉంటుంది కదా అంటూ భద్రయ్య బామ్మర్దిని మనసారా మెచ్చుకున్నాడు. అందుకు సమ్మతిస్తున్నట్టుగా ఆంజనేయులు చిన్నగా నవ్వాడు. ఆశ పేరాశ. ఈ కథను రచించేవారు బెలగం భీమేశ్వరరావు గారు. రఘువీరపురంలో అజయుడు, విజయుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ జీవితంలో ఒక్కొక్క మెట్టుగా పైకి రావాలని ఆశించే మనస్తత్వం మధ్యతరగతికి చెందిన అజయుడిది. అయితే విజయుడిది ఎప్పుడూ పెద్ద పెద్ద ఆలోచనలే. పులి ఎనుగు మెదడు అని కోరుకుంటుంది కానీ ఆకలైందని పచ్చిగడ్డిని తినదు కదా. నేను పులి లాంటి వాడిని, అజయుడులా పరిగి ఎగరడం నా వల్ల కాదు అంటూ గొప్పలు చెప్పుకునేవాడు. బాగా డబ్బున్న కుటుంబం గనక విజయుడు సంపాదించకపోయినా పెద్దలు అంతగా పట్టించుకునేవారు కాదు. కాకుంటే అతడి భవిష్యత్తు ఏమవుతుందో అని తల్లిదండ్రులు బెంగపడేవారు. ఇలా ఉండగా మిత్రులిద్దరికి విద్య నేర్పిన గురువు విద్యాసాగరుడు తన పూర్వ విద్యార్థులు ఎలా ఉన్నారో చూసి వెళ్దామని ఒకనాడు రఘువీరపురానికి వచ్చాడు. మిత్రులిద్దరూ గురువుగారికి సాదర స్వాగతం పలికి ఘనంగా ఆతిథ్యమిచ్చారు. గురువు చాలా సంతోషించి వారి స్థితిగతుల గురించి ఆరా తీశాడు. వ్యవసాయంలోనూ వ్యాపారంలోనూ నేను మా తండ్రికి సాయపడుతున్నాను. సొంతంగా వ్యాపారం పెట్టడానికి మరికొంతకాలం పట్టవచ్చు అన్నాడు అజయుడు వినయంగా. చాలా సంతోషం. చేపట్టబోయే వృత్తిలో కొంత శిక్షణ, అనుభవం అవసరం కదా. మంచి పని చేస్తున్నావు అని గురువు నీ పరిస్థితి ఏమిటి అన్నట్టు విజయుడి కేసు చూశాడు. ప్రస్తుతానికి ఏమీ చేయడం లేదు, చేయవలసిన అవసరం కూడా లేదు. మా తండ్రి నడుపుతున్న నగల దుకాణానికి సాటి రాగల దుకాణం ఈ చుట్టుపక్కల లేదు. మా నగల నాణ్యతకు పెట్టింది పేరు. రేపు నేను దుకాణానికి యజమానైతే నా ఇష్టానుసారం వ్యాపారం చేసి కావలసినంత సంపాదించగలను. మా నాన్న కన్నా 10 ఎక్కువ సంపాదించి పట్టణంలోనే నా అంత ధనవంతులు లేరని పేరు తెచ్చుకుంటాను అన్నాడు విజయుడు ధీమాగా. ఆ మాటకు విస్తుపోయిన గురువు ఏ వ్యాపారమైనా ధర్మబద్ధంగా సాగాలి. లేనిపోని దురాశకు పోతే అరిష్టాలు తప్పవు. పేరాశకు పోయి విపరీతమైన కోరిక కోరుకున్న తిమ్మయ్య గతి ఏమైందో చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. లంబోదరపురంలో తిమ్మయ్య అని ఒక తిండిపోతుండేవాడు. వాడికి ఎంత తిన్నా ఇంకా తినాలనే కోరిక ఉండేది. ఇంట్లో వండిన వంట అంతా తినేసి ఇంకా పెట్టండి అని అడిగేవాడు. పనిపాట్ల మీద దృష్టి పెట్టి తిండి యావ తగ్గించుకోమని పెద్దలు ఎంత చెప్పినా వినిపించుకునేవాడే కాడు.
ఇంట్లో వాళ్ళు ఖాళీ గిన్నెలు చూపించేసరికి ఊళ్ళో ఇంటింటికి వెళ్ళి తిండి పెట్టమనేవాడు. ఊళ్ళో వాళ్ళు ఎంతకాలం పెడతారు? కొన్నాళ్ళు భరించి మా వల్ల కాదన్నారు. ఎవరూ ఆదరించకపోవడంతో రాత్రివేళ ఇళ్లలో జొరబడి తిండి దొంగలించేవాడు. పగటిపూట వాడు దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళేవాడు. అక్కడ జంతువుల్ని చూడగానే వాడికి నోరూరేది. ఒక బెల్లం సంపాదించి జంతువుల్ని వేటాడి రాక్షస తిండి తినడం ప్రారంభించాడు. తిండిపోతు తిమ్మయ్యను చూడగానే చిన్నా చితక జంతువులు భయంతో పారిపోతూ ఉండేవి. ఒకరోజు తిమ్మయ్యకు ఒక ఏనుగు కనిపించింది. మొదట దానిని చూసి భయపడ్డాడు. ఆ ఏనుగు అవలీలగా చెట్టు కొమ్మలను విరిచి ఆకులను రెమ్మలతో సహా తినడం చూస్తుండగానే అంత పెద్ద చెట్టు క్షణాల్లో మోడైపోవటం వాడికి ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత అంత పెద్ద ఏనుగుని అమాంతం పట్టి నమిలి మింగాలన్న విపరీతమైన కోరిక కలిగింది. వెంటనే చిన్నదిగా ఉన్న తన పొట్టను చూసుకొని ఏనుగు ఇందులో పట్టదు కదా అన్న నిరుత్సాహంతో చాలా బాధపడిపోయాడు. ఎలాగైనా ఏనుగును తినాలన్న కోరికతో అసహనంగా తిరుగుతున్న తిమ్మయ్యకు దూరంలో ఒక మునీశ్వరుడు కనిపించాడు. వాడు పరుగున వెళ్ళి ఆయన పాదాలపై పడి తన కోరికను చెప్పి అది తీరే మార్గం చెప్పమని దీనంగా వేడుకున్నాడు. మునీశ్వరుడు వాడి కోరిక విని విస్తుపోయాడు. అయినా అడిగిన వారికి లేదనకూడదనే నియమం ఉన్నవాడు గనక ఆయన నేనొక మంత్రం ఉపదేశిస్తాను, అదిగో ఆ కనిపిస్తున్న కొండ గుహల్లోకి దూరి ఈ మంత్రాన్ని దీక్షగా జపించు, నీ కోరిక నెరవేరుతుంది అని మంత్రం ఉపదేశించాడు. వెంటనే తిమ్మయ్య గుహలోకి వెళ్ళి ఏనుగును కూడా ఇముడ్చుకోగలిగినంత పెద్ద పొట్ట నాకు కావాలి అనుకుంటూ మునీశ్వరుడు ఉపదేశించిన మంత్రాన్ని పట్టుదలతో జపించసాగాడు. 3వ రోజు తెల్లవారుతుండగా తిమ్మయ్య పొట్ట ఎంతో పెరిగి పెద్దదైపోయింది. వాడి ఆనందానికి హద్దులు లేకపోయింది. ఇక అరణ్యంలో అన్ని రకాల జంతువుల్ని హాయిగా తినవచ్చుననుకుంటూ గుహ లోపల నుంచి బయటకు రాబోయాడు. అయితే భారీ కాయం వల్ల గుహ ద్వారం నుండి బయటపడలేకపోయాడు. ఉక్కిరి బిక్కిరయ్యాడు. వెలుపలికి మరొక దారి లేదు. విపరీతమైన ఆకలి. గుహలో రాళ్ళు రప్పులు తప్ప మరేమీ లేవు. గుహ లోపలికి జొరబడేటప్పుడు గుహ ముఖద్వారం మనిషి ప్రవేశించటానికి చాలినంత మాత్రమే ఉందన్న విషయం గుర్తించలేకపోయాడు. తన పేరాశకు విపరీత కోరికకు పశ్చాత్తాపడుతూ ఆకలికి తట్టుకోలేక తిమ్మయ్య గుహ లోపలే ప్రాణాలు వదిలాడు. గురువు ఈ కథ చెప్పి, చూసావా, పేరాశకు పోయి తిమ్మయ్య ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అందుకే దురాశ దుఃఖం చేటు అన్నారు పెద్దలు. ఆకాశానికి నిచ్చెన వేయటం ఎలాగా అని ఆలోచించటం మాని మొదట ఎదుట ఉన్న సొంత చెట్టెక్కి పళ్ళు కోయడం నేర్చుకో అన్నాడు మందహాసంతో. చిత్తం గురువర్య, ఈ రోజు నుంచే మా తండ్రి నగల దుకాణానికి వెళ్ళి వ్యాపారంలో మెలకువలు నేర్చుకుంటాను అన్నాడు విజయుడు గురువుకి నమస్కరిస్తూ. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.